జై శ్రీరామ్. ఇక్కడ మానవులకి అహం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ అహము మనల్ని మాయ చేస్తుంది. ఏం చేస్తుంది? ఏదో ఊరికి హరికథ కాలక్షేపం అయిపోయింది, విన్నాము పోయినాం, విన్నాము పోతాము. గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు మేధాశక్తితో. అవి ఏం చెప్తున్నారు విని కొంచెం నేర్చుకుని ఆచరిస్తామనేటువంటి ఆలోచన రాదు. ఎంతమందికి వస్తుంది? ఆచరించాలనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? ఇది మాయ. ఆచరిస్తే ఎందుకు అందరూ దేవుడు సమానం అయిపోతారు, గొప్పవాళ్ళు అయిపోతారు. కనుక ఏం చేస్తుంది? నేను ఆచరించను, నా కర్మ ఇలాగే ఉండాలి, నేను ఇలాగే జీవిస్తాను, నిరంతరం కష్టాలు పడుతూ దుఃఖాలు పడుతూ అందరికీ బానిసలాగా జీవిస్తాను. ఎవరన్నా నన్ను బానిసగా వాడుకోవచ్చు, కావాలంటే నేనే డబ్బిచ్చి బానిస అయిపోతాననే వాళ్ళు కూడా ఉన్నారు. అంత అజ్ఞానంలో ఈ జ్ఞానం మనకు మానవుడికి మనకే ఉందిరా జ్ఞానం అనుకొని మనం ఎందుకు గొప్పవాళ్ళు కావాలనుకునే వాళ్ళు చాలా తక్కువ. అనేక మంది వాడే గొప్పవాడు అనుకుని ఆ గొప్ప వాళ్ళే మన సేవ చేయడం వల్ల మనకు భాగ్యమని వాళ్ళకి సేవలు చేసుకుంటూ బానిసలాగా బతుకుతూ ఉంటే బానిస బతుకు ఎప్పటికీ బానిస బతుకుగానే ఉంటుంది. స్వాతంత్రం వచ్చింది, బానిసలు బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా ఉన్నటువంటి మన హిందూ హైందవ సనాతన జ్ఞానం ధర్మం అన్నీ కూడా మరుగున పడిపోయి ఉండింది. వాళ్ళ స్వాతంత్రం తరివేశారు మమ్మల్ని గాంధీ మహాత్ముడు ఒక మూడు ఆయుధాలతో తరివేశాక కూడా మనలో ఆ బానిస ఆలోచనలు కొంతమందిలో మిగిలిపోయింది. కొంతమందిలో అదేమవుతుందో కొంతమంది అంటువ్యాధిలాగా రాను 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 అందరికి అంటుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు మేము బానిసలాగే బతుకుతాం, మనుజుడై పుట్టి మనుజుడికై సేవ చేస్తాం. ఎవరో గొప్ప మనిషి గొప్పవాడెట్ట అయినాడు అని తెలుసుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు. అందరూ గొప్పవాళ్ళు అవుతారు. ఎదుటి వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు ఎలా అయ్యారు, వాళ్ళ జీవితం ఏం చెప్తుంది, కింద నుంచి స్థాయి పైకి ఎలా వచ్చారు అని అది తెలుసుకొని మనం ఆచరిస్తే ఏదో గొప్పవాళ్ళగలం కావచ్చు. కానీ మనకు కావాలని ఉండదు. ఎందుకు ఉండదు? గుణప్రభావం, సత్వరజో తమ గుణప్రభావం మానవుల్లో పీడించబడుతూ మనిషిలాగా బతుకుతూ ఇతరులకు సేవలు చేస్తూ బతకాలే కానీ ధర్మాన్ని ఆచరించాలి, సత్యాన్ని నిలబెట్టాలి, సత్యం మన నిత్యం మన జీవన విధానం కావాలి అనుకున్నారంటే ప్రతి ఒక్కడు గొప్పవాడవుతాడు. ఎవరి కోసము ఇతరుల ప్రాణాలు తీయకండి, ఎవరి కోసం ఇతరులని హింసించకండి. చెప్పేవాళ్ళు చెప్తారు, ఆ పాపం చేసేవాళ్ళది. కనుక ఏది చేయొద్దండి, మంచి చేయండి, పుణ్యం వస్తుంది. ఎవరు ఏం చెప్పినా మీరు మంచిని అనుసరించండి, భగవంతుడి అనుగ్రహం మీకు అనంతంగా మీలో నిండిపోతుంది. అప్పుడు మీ యొక్క సకుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతతతో ఆనందంతో ఆహ్లాదంతో అన్నీ సమకూరి మీకు ఏ లోటుపాట్లు లేకుండా శ్రీమన్నారాయణుడు చూస్తాడు అని ఆయన భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు. మరి వింటూ కూడా ఎందుకు ఆచరించలేము? ఈ ప్రశ్న పదే పదే మనం వేసుకుంటూ ఉండాలి మనలో మనమే. అనేక దేవాలయాలకు వెళ్తాం, దేవతాలయాలకు వెళ్తాం, అమ్మ ఆలయాలు, ఈశ్వర ఆలయాలు, విష్ణు ఆలయాలు, విఘ్నేశ్వరుడు ఆలయాలు మన దేశంలో ఆలయాల కొదవే లేదు. అవన్నీ కూడా జ్ఞాన కేంద్రాలు. ఏ జ్ఞానం చెప్తాయి? ఏ దేవుడైనా కానీ చెడు గుణాలు ఉన్నాయా? భగవంతుడు భగవతి శ్రీమన్ లక్ష్మీ సరస్వతి లాంటి వాళ్ళు దేవతలు కానీ దేవుళ్ళు కానీ వాళ్లకు చెడు గుణాలు ఉన్నాయా? వారి గుణాలు ఎటువంటివి? ఇది ప్రశ్నించుకోమా? ప్రశ్నించకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? ప్రశ్నించుకోవాలి మనకు మనం నిత్యం. ఒక దేవుడిని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్న అర్థమేమి? అలాగే మనం మారాలని. అలా కాకుండా దండం పెడితే అయిపోతుంది ఆయన కనుకుంటే దానంతరం సరిపోతుంది, ఆయన సరిపుచ్చుకుంటాడు, జ్ఞానం అనేది రాకుండా పోతుంది. జ్ఞానం వస్తే మనం కూడా గొప్ప వాళ్ళవుతాం. అదే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆచరణ లేనిదే ఏది ఎవ్వరికి రాదు. ప్రతి ఒక్కరు కూడా ఆచరించిన వాళ్ళు ఉన్నతులయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు, మేధా సంపన్నులు అయ్యారు, గొప్ప గొప్ప పరిపాలకులు అవుతున్నారు. ఎంతోమంది అనేక విధాలుగా చక్రవర్తులు పరిపాలించారు. భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలు చాటేలాగా ఇప్పటికీ ఆ గుణగణాలు అలాగే ఉన్నాయి. హరిశ్చంద్రుడు ఎందుకు ఇచ్చిన ఒక్క మాట కోసం సర్వస్వం వదులుకున్నాడు. విశ్వామిత్రుడికి ఇచ్చిన ఒక మాట కోసం తన రాజ్యాన్ని వదిలాడు, బిడ్డలను భార్య వదులుకున్నాడు, బిడ్డలు ఆఖరికి కాటి కాపర పని కూడా చేశాడు. అది క్షాత్రియ ధర్మం, క్షత్ర ధర్మం. రాజు అంటే అలా ఉండాలి, పరిపాలన అంటే అలా ఉండాలి. ఇచ్చిన మాట కోసం
ఆయన సర్వస్వం వదులుకున్నటువంటి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం మనం. సత్య హరిశ్చంద్రుడు ఇది మాట కాదు, ఏదో ఊరే పురాణ కథ కూడా కాదు, వాస్తవం. వాస్తవమైనటువంటి 6 మంది చక్రవర్తులు చాలా గొప్ప పరిపాలన అందించారు మన దేశాన్ని. హరిశ్చంద్రుడు, నలుడు, పురుక్షుడు, పురూరుడు, సగరుడు, కార్తవీర్యాక్షుడు అటువంటి 6 మంది సచక్రవర్తులు అంటారు వీళ్ళు. ఈ 6 మంది చక్రవర్తులకి జీవిత చరిత్ర మనం ఒక్కసారి తిరిగేసినా మనం ఎలా జీవించాలో అర్థమవుతుంది, ఎలా జీవించకూడదో అర్థమవుతుంది, జీవిస్తే ఏమవుతుందో కూడా అర్థమవుతుంది. కనుక గొప్ప గొప్ప వాళ్ళు పరిపాలించిన ఈ భారతదేశాన్ని మనం కూడా గొప్పగా తీసుకెళ్లాలనే ఆలోచనలు మనలో ఉండాలి. అంతటి ఉన్నత స్థితి తీసుకెళ్తే ప్రపంచ దేశాలకు ఒక పాఠంలాగా అవుతుంది. అది ఏమవుతుంది, భారతదేశం ఇలాంటి వాళ్ళు ఉన్నారని. రుద్రమదేవి, మనం హిమ చిత్రం చూసాం, రాణి రుద్రమదేవి పరిపాలన చూసినటువంటి ఒక బ్రిటిష్ రాయబారి, అంటే బ్రిటిష్ రచయిత, కవి రచయిత అక్కడ ఆ దేశంకి వెళ్ళి, ఇంగ్లాండ్లో అటువంటి పరిపాలన లేదు, వెళ్ళి అతను అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు చెప్తూ, ఆయనకు ఒక కూతురు పుడుతుంది, కొడుకు లేడు, కనుక కూతురు రాజు చేసే అవకాశం లేదా అనేటటువంటి ఆలోచనలు ఉంటారు వాళ్ళు. రుద్రమ్మదేవి యొక్క ఆదర్శాన్ని వాళ్ళు చెప్తాడు. చెప్పి అప్పుడు రాణిని, తన కూతురిని రాణించేస్తాడు. అంటే మన నాగరికత, మన జ్ఞానం ఇతరులకు ఆదర్శమైంది. ఇది మనం తెలుసుకోకుండా మనకు మనం తక్కువగా అంచనా వేసుకొని రాను రాను కుచించుకుపోతూ, మనసు కుచించుకుపోయి ఆఖరికి ఈ జిల్లేడు పువ్వు లేదా నల్లేరికాయో పల్లేరికాయో ఇలాగా మారిపోతే అవన్నీ కాళ్ళకు గుచ్చుకొని బాధలు పడతాయి కదా. ఎవరా బాధలు పడాలి? మనమే బాధపడాలి. కానీ కాళ్ళకి ఏమీ లేకుండా తగినటువంటి రక్షణ వేసుకుంటే మంచిది. అదే జ్ఞానం. ఈ జ్ఞానం తెలియకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడని తర్వాత విషయం. వాస్తవమా, అంతరాత్మ తెలుస్తుంది. వాస్తవమా, సత్యమా, అసత్యమా? సత్యమైతే భగవంతుడితో ఉంటాడు, అసత్యమైతే ఆయన చేసి పని చేస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.